హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాత్యా కిచెన్. ఈరోజు మనం సొరచాప పిట్టు చేసుకుందామండి. ముందుగా శుభ్రంగా కడుక్కున్న సొరచాపను తీసుకొని శుభ్రం చేసుకున్న సొరచాపలో నీళ్లు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడకబెట్టుకున్న చేపకి పైన తొక్క తీసేద్దాం. పూర్తిగా స్కిన్ తీసుకొని మిగిలిన దాన్ని ఇట్లాగా కలుపుకోవాలి. చేసుకున్న చేప పిడుపులో రుచికి తగినంత సాల్ట్, గరం మసాలా రాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. అయిన ఆనియన్స్లోకి పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. వేసుకున్నవన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనివల్ల మొత్తం బాగా కలుస్తుంది. కలుపుకున్న మిశ్రమాన్ని వేగుతున్న ఆనియన్స్లోకి వేసుకుందాం. అయిన పిడుపులోకి కొంచెం కారం వేసుకుందాం. అయిన సొరపిట్టులోకి కొత్తిమీర బాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. తక్కువ కాకుండా ఒక కట్ట వేసుకోవాలి. ఇది తినడం వల్ల కాల్షియం అన్నది తక్కువ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇది అన్నంలో వేసుకొని ఒక నెయ్యి చుక్క వేసుకుని తింటే అద్భుత.